ఐ డోంట్ అండర్స్టాండ్ అన్న. అది ఓపెన్ గానే చెబుదాం మనం. ఇందులో ఏముంది, ఆయన ట్వీట్ చేశారు క్లియర్ గానే మీ మీద. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఐపీఎస్. చెప్తున్నా, యా, అతను రికార్డ్ ఏంటంటే నాకు తెలిసి అది ఇండియాలోనే రికార్డ్ అవుతుంది. 2 సంవత్సరాల అచిర కాలంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా 2 పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయిన చిరస్మరణీయుడు అతను. అతను చాలా ఆశ్చర్యపోతున్నాడు, నేను రెండోసారి కూడా ఎలా నెగ్గానండి. సో అతని ట్రాక్ రికార్డ్ నేను ఆయన మీ మీద నిశ్చితంగానే విమర్శించాడు. ఐపీఎస్ మీద ఎలా కేసు పెడతారు, నేను షాక్ అయ్యాను, ఎలా పెడతారు, నేను షాక్ అయ్యాను కేసులు పెట్టడం మీద. మీ మీద షాక్ అయ్యాడు. మీరు కూడా పార్లమెంట్ ఏదో మాట్లాడారంట కదా ఆయన గురించి. నేను కూడా పార్లమెంట్ లో అతను ఒక చేతులు ఎత్తి ఇలాగా ఈ రకంగా ప్రామిస్ అంటూ పెట్టి, మేము హిందూ దేవుళ్ళని మేము నమ్మము అని ఏదో ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చుకున్నారంట. అందులో ఈయన ఒక పాత్రధారి. నేను అనేది ఎవరో చేసుకుంటే అది వేరే విషయం. ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి మరి ఒక మత విశ్వాసాన్ని కించపరిచే విధంగా అతను మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్లో మరి చాలాసార్లు కొంతమంది మిస్సింగ్ అవటాలు, కొన్ని రేపులు లాంటివి కూడా రిజిస్టర్ అవుతున్నాయి. ఇవన్నిటి మీద ఒక కన్నేసి ఉంచాలి, లెట్ దేర్ బి అన్ ఎంక్వైరీ అని అడగటం జరిగింది. సో అతను మరీ డైరెక్ట్గా ఇలాగా చెయ్యెత్తి ప్రమాణాలు చేయటం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి he felt there is a, perhaps he would have felt there is a risk of suspension or dismissal. అందుకని చెప్పి అతను ముందే విఆర్ఎస్ తీసుకుని ప్రవీణ్ ప్రకాష్ లాగా తప్పుకున్నాడు. బహుశా నా వల్లనే అతను ఉద్యోగం పోయిందన్న బాధ ఏమన్నా ఉందేమో నాకు తెలియదు. బికాస్ ఆఫ్ దిస్ గై, ఈ మన అందులో రాశాడు, దిస్ గై దిస్ ఫెలో అన్నట్టు వాడాడు అతను. సో అది అతని సంస్కారం. కానీ అక్కడ మరి అతను ప్రవీణ్ కుమార్ సునీల్ కుమార్కి, ఆ కుమార్ ఈ కుమార్కి మద్దతు ఇవ్వటం, ఈ కుమార్ ఏమో తీవ్ర ప్రయత్నాలు చేసి మొత్తానికి విజయనగరంలో 15 మందిని పోగేయగలిగాడు ఆయన. చాలా అన్యాయం జరిగిందని మా ఊర్లో కూడా చాలా ట్రై చేశారు, కానీ మా ఊరోళ్ళు ఎవరో దరికి రాబోకోయి రాజా అని చెప్పేశారు. సో మొత్తం మీద పాప ఏదో ప్లాన్ చేసుకున్నాడు. ఇది ఒక కుల సమస్యగా దాన్ని చిత్రీకరించాలని చెప్పి తీవ్ర ప్రయత్నం చేశాడు. తప్పు చేసింది అతను, శిక్ష అతను అనుభవించాలి. ఏ దళితుడు కష్టం వచ్చినా నేనున్నాను అంట. ఏది అతను కష్టం వస్తే అతను ఉన్నాడు అని అనుకోవాలి. సుధాకర్కి మరి రోడ్డు మీద కొట్టినప్పుడు ఏం చేశాడు ఈ దళిత బంధు? సుబ్రహ్మణ్యాన్ని పార్సల్ చేసినప్పుడు ఏం చేశాడు ఈ దళిత బంధు? సో అప్పుడు లేదు. ఇప్పుడు అతను చేసిన నేరానికి మరి అతను ఎఫ్ఐఆర్లో పడిపోతే ఆ పోలీసు వ్యవస్థనే ప్రశ్నిస్తున్నాడు. అసలు నా 14వ తారీఖు ఉదయం నా మీద కంప్లైంట్ వచ్చినట్టు చూపెట్టారు వెంకటకృష్ణ గారు. ఆ రోజు ఉదయం 9 గంటలకి కంప్లైంట్ వచ్చిందంట. ఎవడైతే కంప్లైంట్ వాడే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేశాడంట.